పోలింగ్ పరిసమాప్తమైంది. నవ్యాంధ్ర ఓట్లెత్తింది. దూరాభారం అనుకోకుండా స్వస్థలాలకు తరలి వచ్చిన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. ఎండలను సైతం లెక్క చేయకుండా వరుసకట్టి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరంభంలో ఈవీఎంల మొరాయింపు చికాకు పెట్టించిన మధ్యాహ్నం నుంచి పోలింగ్ జోరుగా సాగింది. రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ నిర్దేశిత సమయం 6 గంటలకే ముగిసినా ఇంకా చాలా చోట్ల క్యూలలో ఓటర్లు వేచి ఉన్నారు. వాళ్ళందరికీ ఓటింగ్ వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ జిలాని. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద జనం ఇంకా క్యూ లైన్లో నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే స్లిప్పులు కూడా జారీ చేసింది. వారంతా కూడా అందరూ చివరి ఓటు వేసేంత వరకు కూడా పూర్తిగా పోలింగ్ కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే గేట్లు మూసే సమయానికి వారందరికీ స్లిప్పులు జారీ చేసే సమయానికి పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మంది ఓటర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి స్లిప్పులు జారీ చేయకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ సమయం ముగిసే సమయానికి దాదాపుగా 74% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఓటర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నందున దాదాపు ఈ పర్సంటేజ్ దాదాపుగా 80% వరకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఉదయం నుంచి పోలింగ్ చాలా ఆలస్యమైందని చెప్పాలి. ఈవీఎంల మొరాయింపు కారణంగా చాలా చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా అలాగే సిబ్బంది అవగాహన రాహిత్యం కారణంగా కూడా చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ కూడా చాలా చోట్ల మధ్యాహ్నం నుంచి కూడా పోలింగ్ పెద్ద ఎత్తున పెరిగింది. ఓటింగ్ కేంద్రాలకు ఉదయం 6 గంటల 30 నిమిషాలకే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఈ ఘర్షణలు చాలా జిల్లాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అలాగే వైకాపా పార్టీ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఓటర్లంతా కూడా భయాందోళనకు గురై ఇంటికి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలు కూడా చాలా ఓటింగ్ సరళి తగ్గించడానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి. పోలింగ్ సరళి చాలా అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే కొంత తక్కువ నమోదైందనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం సాంకేతికంగా సమస్యలు ఏర్పడడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. మొత్తం మీద పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లంతా కూడా క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. వారందరికీ కూడా ఎన్నికల సంఘం స్లిప్పులు జారీ చేసింది. వారు రాత్రి 9-10 గంటలైనా సరే కూడా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. దీంతో 80% వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. జిలాని.